అమ్మయ్య కడుపు నిండుగుంది ఇప్పుడు ఇక భోజనాలు అయితే మంచిగానే పెట్టారు. పర్వాలేదు, ఇంకేంది 10 రోజులు హాయిగా తినవచ్చు, పడుకోవచ్చు. పని లేదు, పాట లేదు. నిద్ర వస్తుంది. ఒక్క కునుకు తిస్తే ప్రశాంతంగా ఉంటది ఇక. తిన్నావా? తిన్నా తిన్నా. కూరలు మాత్రం మంచిగా ఉన్నాయి, మంచిగా తిన్నా కడుపు నిండా. మీకోసమే స్పెషల్ గా అంటే చేపించిన. అవును అవుదినా, ఏం మస్తున్నాయి వంటలు. పర్వాలేదులే. మరి ఆడ బోర్లు ఉన్నాయి. ఏంది? ఆడ బట్టలు ఉన్నాయి. ఆగో అయితే నాకేంది? చెయ్యాలా కంపల్సరీ. తిన్నప్పుడు వేయద్దా? మేము మగ పిల్లగానోళ్ళం, మేమెందుకు పనులు చేస్తాం ఆడపిల్ల ఇంట్లో? ఏ మగ పిల్లగానైనా చెయ్యవలసిందాడా? అక్కడ అట్టిగానే అవుతుంది. అక్కడ బోర్లు తోతాడు, అక్కడ బట్టలు ఎవరు తింటారు. ఏంది నీ ఇంట్లో పనులు చేయడానికి మమ్మల్ని ఇక్కడ ఉండమన్నవే? ఏంది? మాకేం అవసరం లేదు. నువ్వు వద్దు, నీ బిడ్డ వద్దు, అసలు మాకు ఈ సంబంధం వద్దు. పెళ్లి క్యాన్సల్. ఒరే రారా పోదాం. ఎక్కడ వేళ్ళు? పోతే ఎవరు అంటున్నావు, ఎవరితో అంటున్నావు? నువ్వు కాకపోతే నా బిడ్డ పట్టంత మంది అంటారు. మాకు భూమి జాగుంది, మాకు ఉన్నది ఒకటే బిడ్డ, మాకు పట్టంత ఆస్తుంది, పట్టంత కట్నం పోతామని అనుకుంటున్నాం. భూములు ఉన్నాయి. మా ఆయన దుబాయ్లో ఉన్న పట్టాను రూపాయలు పంపుతుండు. వామ్మో, పిల్ల దగ్గర బాగా పైసలు ఉన్నాయి, పైగా భూములు జాగలు ఉన్నాయి. దుబాయ్ పోయి బాగానే సంపాదించినట్టున్నాడు. పైగా ఒకతే బిడ్డ, ఇంతకన్నా మంచి సంబంధం దొరకదు. కొంచెం తగ్గితే మంచిది. వదినా, మేమెందుకు పోతాం చెప్పు? ఏదో వదినవు కదా అని మజాకాడినా. పోవడానికి వచ్చినామా చెప్పు? ఒప్పుకొనే ఉంటేవి. ఇంకా బోళ్ళు బట్టలు ఎంతసేపు మనం తినే మనం దోకపోతే ఎవరు దోవుతారు? మా ఇంట్లో అయితే చేసుకోనా చెప్పు? పని చేస్తుంది నా. ఇంకేమన్నా బోళ్ళు ఉంటే బయట అయిపో, తోమి పెడితే తెల్లగా. సరేనా? మీకు కష్టం ఉంటేనే పోది, ఇష్టం ఉంటేనేమో చెయ్యు. మాకు ముందే పట్టంత ఆస్తుంది, ఒకటే బిడ్డ, పట్టంత కట్నం పోయాలనుకుంటున్నా. సరే వదినా, కష్టం కొద్ది ఉండకు వదినే, నీ ఇష్టము, ఆలోచించుకో. కష్టమేం లేదు, ఇష్టంగానే పని చేస్తుంది నా. పో, ఇంకేమైనా పని ఉంటే చూసుకోపో. నేను చూసుకుంటా, అక్కడ బోర్లు ఉన్నాయి, చెయ్యిపో. సరే వదినా, పోతా. మా గణేష్ గాని పెళ్ళేమో గాని, వాని పెళ్లి సంబంధానికి వచ్చి ఇక్కడ నేను పని మనిషిని అయిపోయినా. ఏం చేస్తాం, తప్పదు, కట్నం కావాలి. ఇల్లు కూడా బందోబస్తు ఉంది. ఎట్నాట్లు ముసుగేసుకొని అన్నది అవుతా. ఇంటి ఏ ప్రాణం పోతానంటే ఇచ్చేది మనం పోతుంది. వాళ్ళని ఇంటి పక్కన చూస్తే అయితే ఇచ్చేది పోతుంది. అరే తమ్ముడు, నీకు నిజంగానే పెళ్లి చూపులలో బాగా నచ్చిండారా? బాగా నచ్చిందా, లేదంటే బాబాయ్ నిన్ను భయపెట్టేసి అట్లా చెప్పమని చెప్పిండా? అట్లేం లేదక్క, నాకు బాగా మస్తు నచ్చిండు. అలా బ్యాక్గ్రౌండ్ కూడా నేను తెలుసుకున్నాక్క. వాళ్ళ బావలు బాగా మంచోళ్ళట, అందుకే నాకు నచ్చిండు. అవునా? నేను కూడా చెప్పినరా బాబాయ్కి, తమ్ముడికి నచ్చితేనే, తమ్ముడు ఓకే అంటేనే నేను ఓకే అంటా అని. ఇక నువ్వు ఓకే చెప్పినావు కదా అని నేను కూడా ఓకే చెప్పినరా. అవునక్క, నేను ఒకటి అడిగితే చెప్తావా? బావ నీకు నిజంగా నచ్చిండా? నేను ఒప్పుకున్నా, నువ్వు ఓకే చెప్పినావు అక్క. అట్లేం లేదురా, ఆయన నీ పెళ్లి చూపులలో ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు ఆయన నచ్చిండు. కానీ మీ అందరి నిర్ణయం కూడా నాకు అవసరమే కదా, అందుకే మీ అందరికి ఓకే అయితే నాకు ఓకే అని చెప్పిన. కానీ బాబాయ్ అయితే ఒక మంచి పని చేసిండ్రా. ఏంటంటే 10 రోజుల వల్ల మన ఇంటికాడ ఉండమంటే వాళ్ళ గుణాలేంటి, వాళ్ళు ఎట్లుంటారు, ఏంది అనేది అన్ని తెలుస్తాయి కదా. అవునక్క, పెద్దలను మా డాడీ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ నీకు ముందే పెళ్లేసి పంపించారు అనుకో, వాళ్ళు నేను ఎట్లా చూసుకుంటారో మాకు తెలియదు. అందుకే వాళ్ళని ఇక్కడ 10 రోజులు ఉంటే వాళ్ళ గుణాలు ఏంటి, ఎట్లుంటుందని అప్పుడు నిన్ను పెళ్లి చేసి హ్యాపీగా పంపించచ్చు అక్క. అవునేనక్క, నువ్వు బావతో మాట్లాడతలేవు, బావ గుణం ఎట్లా వెళ్తుంది అక్క నీకు? అమ్మో, నేను మాట్లాడన్నా? అమ్మ గాని బాబాయ్ గాని చూసిండ్రు అనుకో అస్సలు మంచిగా ఉండదురా, నేను మాట్లాడా. అక్క, నువ్వు బావతో మాట్లాడి నేను అమ్మ నాన్న మేనేజ్ చేస్తా కానీ. తప్పదారా? తప్పదక్క, మాట్లాడుతున్నా కదా తెలిసేది నీకు, బాగా వేసి ఉంటాడు ఎలాంటి వాడని. సరేరా, నీ ఇష్టం మరి. ఏమైంది? ఏదో మాట్లాడాలని చెప్పిరట మీ తమ్ముడు. నా దగ్గరికి వచ్చి మా అక్క నీతో మాట్లాడుతుందరా అని తీసుకొచ్చిండు. ఏం మాట్లాడాలి? నేనేం మాట్లాడాలి, ఏదో మీరే మాట్లాడాలని మా తమ్ముడు చెప్తే నేను వచ్చిన. నేనేం అనలేదే. మీ తమ్ముడు మీ గురించి చెప్పిండు మా అక్క మాట్లాడుతుందట అని. అవునా? అంటే మీరు ఏం మాట్లాడేది లేదా? లేదు. సరే మరి నేను వెళ్తా. ఆగండి, ఇట్లాగ వచ్చినాం కదా, ఒకరి గురించి ఒకరు తెలుసుకుందాం, ఏదో ఒకటి మాట్లాడండి. ఏదో ఒకటి అంటే ఏం మాట్లాడతాం? మీ గురించి చెప్పండి. నా గురించా? నా గురించి చెప్పడానికి ఏముంది, ఎంతైనా లేడీస్ ఫస్ట్ అంటారు కదా, మీరే చెప్పారు ఫస్ట్. నా గురించా? ఏం లేదు, జస్ట్ డిగ్రీ వరకు చదువుకున్నా, ఏదో ఒక జాబ్ చేద్దాం అనేసి సిటీకి వెళ్దామని అంటే మా ఇంటి వాళ్ళు పంపిస్తలేరు. జాబ్ ఏమైనా చేస్తే జగిత్యాల, కరీంనగర్ ఇంతట్లోనే చేసుకో అనేసి ఇక పంపించడం లేదు. అందుకే ఇంటి దగ్గరనే ఉంటున్నా ప్రజెంట్ అయితే. అవునా? అంతే, అంతకుమించి ఏం లేదు.
సరే మీ గురించి చెప్పండి. నా గురించి చెప్పడానికి ఏమున్నది, అమ్మ నాన్న నేను, నాకు తింగరి ఫ్రెండ్. నాన్ననేమో ఆటో డ్రైవరు, అమ్మనేమో ఇంట్లోనే ఉంటది. అంటే హౌస్ వైఫ్ అని చెప్పలేను, ఎందుకంటే ఇంట్లో అమ్మ ఏం పని చేయదు, అన్ని నాన్ననే చేస్తారు. ఇక నా ఫ్రెండ్ ఏమో అమ్మాయి అయినా కూడా చూడడానికి అబ్బాయి లెక్కనే ఉంటుంది, అంటే దాని చేష్టలు కూడా అబ్బాయి లెక్కనే చేస్తుంది. కానీ ఇక అది నేను కలిసి ఖాళీగా ఉన్నప్పుడు ఊరి మీద పడి తిరుగుతాం. తిరుగుడు అంటే మీరు తప్పుగా అనుకోకపోయి జస్ట్ తిరుగుతాం అంతే. నాకు కూడా పెళ్ళి అంటే బాగా ఏమి ఇంట్రెస్ట్ లేదు, కానీ మా వల్ల ఇక చేసుకోరా ఏది అయిపోతుందా అంటే సరే అని ఒప్పుకున్నా. మీకు తెలుసా, నాకు ఇదే ఫస్ట్ పెళ్లి చూపులు, ఇంతవరకు నేను ఎక్కడికి పోలేదు తెలుసా. మరి మీకు? నాకు ఇదే ఫస్ట్. అసలు పెళ్లి అంటేనే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏదో మంచి సంబంధం అని మా బాబాయ్ తీసుకొస్తే మీకు ఓకే చెప్పినాం. అవునా, అంటే ఓకే ఇప్పుడు అంటే పెళ్ళికి ఇష్టమేనా మీకు? నా ఇష్టం అని ఏం లేదు, మా ఫ్యామిలీ ఎట్లా అంటే అట్లా అంతే. సరే అది వాళ్ళు చూసుకుంటారు, కానీ మిమ్మల్ని ఒకటి అడగచ్చా? ఫీల్ కావద్దు మరి. ఏంటి చెప్పండి. అంటే మీకు డిగ్రీ చదివినా అని చెప్పారు కదా, అంటే లవ్లకి లాంటివి ఏమన్నా? చీచీ, అట్లాంటివి ఏం లేవు నాకు. అసలు దాని మీనింగే తెలియదు నాకు. ఏమో అమ్మాయిలు చెప్తారు కదా, ఇద్దరు ముగ్గురు మెయింటైన్ చేసినా కూడా నాకు ఇవ్వలేరు అనుకుంటా. అట్లేం లేదండి, నాకు అసలు లవ్ అంటేనే నచ్చదు అంతే. అంటే నేను ఇట్లా అడుగుతానా అని మీరేం తప్పుగా అనుకోకండి. ఎందుకైనా మంచిది, పెళ్లి కాకముందుకి ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే మంచిది కదా, అందుకే అడుగుతానా. ఏమైనా ఉంటే ఫస్టే చెప్పేయర్రి, మనం ఇద్దరం మాట్లాడుకొని నిర్ణయించుకుందాం ఏదైనా కూడా. మీరంటున్నది కూడా నిజమే కావచ్చు, కానీ అట్లాంటివన్నీ నాకు ఇష్టం ఉండవని. అందుకే ఈ ప్రేమ పెళ్లి ఈ జోలికి ఏం వెళ్ళలేదు నేను. నాకు తెలిసినంత వరకు మా ఇల్లు, మా చదువు, నేను ఇంతే ప్రపంచం. నేను ఒక ఫ్రీడమ్ బర్డ్ లాగానే ఉన్నా. అందుకే నాకు ఎందరు ప్రపోజ్ చేసినా నేను ఎవరి గురించి పట్టించుకోలేదు. అట్లని నేను కూడా ఎవరికి ప్రపోజ్ చేయలే. అందుకే ఇక ఈ పెళ్లి విషయం మొత్తం మా ఫ్యామిలీకి వదిలేసిన. వాళ్ళకి ఇష్టమైతేనే నాకు ఇష్టం అని చెప్పిన. మీ నిర్ణయం కూడా మంచిగానే ఉంది. ఎంతైనా కూడా పెళ్లి విషయం అమ్మ నాన్నకి వదిలేస్తేనే లైఫ్ లో హ్యాపీగా ఉంటాం, ఎందుకంటే మన ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించేది వాళ్ళే కదా. నేను ఇట్లా ఎందుకు అడుగుతున్నా అంటే, ఈ మధ్య సమాజంలో చూస్తూనే ఉన్నాం. ఫస్ట్ ఒక లవర్ ఉంటాడు, మళ్ళీ ఇంట్లో చూసిన పెళ్లి చేసుకొని లవర్తో కలిసి ఆ భర్తను చంపుడు, ఇవన్నీ చాలా కేసులు ఉన్నాయి కదా, మన రెగ్యులర్ గా వార్తలలో కూడా వస్తున్నాయి. అదే భయం కొద్దీ మిమ్మల్ని అడుగుతున్నా, అంటే ముందు నుంచి ఏమైనా ఉన్నాయా అని. ఏమైనా ఉంటే పెళ్లికి ముందే మాట్లాడుకుని సరిపెట్టుకుంటే అయిపోద్ది కదా, అప్పటికి మనం ఏమి ఇష్టం అయితే చేసుకుంటాం, లేకపోతే లేదు. మళ్ళీ నాకు అందరి లెక్క కుక్కర్లా ఫ్రిడ్జ్లా అట్లా దొరుకుడు ఇష్టం లేదు, అందుకని ముందే అడుగుతున్నా. ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పేయండి. మీరు ఎన్నిసార్లు అడిగినా, ఎన్ని రోజుల తర్వాత అడిగినా నా మాట ఇదేనండి. నా పెళ్లి విషయానికి మొత్తం మా ఫ్యామిలీకే వదిలేస్తా అంతే. అలా అయితే ఏం ప్రాబ్లం లేదు. సరే అండి, వెళ్దామా? పోదాం. అదే మరి మా అమ్మ మా బాబాయ్ చూస్తే మళ్ళీ నా మీద కోప్పడతారు. సరే సరే. మంచిగా ఉన్నట్టున్నది, ఏమనుకున్నా కానీ. అమ్మా పానం పోతాందే పని చేసి చేసి. ఏమైందండి మొత్తం గట్లలిసిపోయాను? ఏం చెప్పమంటే రమ్య, నా బాధ. అబ్బా పెళ్లి సంబంధానికి వస్తే వీళ్ళేందే ఇంట్లో పనులన్నీ చేయించుకుంటారు నాతోటి. పెళ్లి కొడుకు తల్లని కూడా చూస్తలేరు. ఎవరికైనా చెప్పిన ఇజ్జత్ మనం పోతుంది. అయ్యో, అన్ని పనులు నీతోనే చేపిస్తారా? అవును, నువ్వేందే ఇంత యాక్టివ్ ఉన్నది, నీకు మాత్రం ఏం పని చెప్తలేరా? మాయం బట్టి వచ్చినావు కదా. నాకు కూడా చెప్తారు గాని, మరి కట్నం ఉన్న పిల్ల, కట్నం మంచిగా ఇస్తుంది పిల్ల నచ్చినావు కదా, చెయ్యాల పనులు చెయ్యి. కట్నం కావాలి, పిల్ల మంచిగా ఉండాలనుకున్నా గానీ వీళ్ళదేందే వింతగా ఉన్నది. ఇంటిలా 10 రోజులు ఉండాలని చెప్పి ఇంటి పనులని చేపిస్తాలు. నాకు ఇంట్లోనే అంకుల్ చేసి పెట్టేటోడు ఇంట్లో పనులన్నీ. నాకు శాత కాదు చెయ్యి అని అంటే ఇల్లెడు పని చేసేది. ఆకులు ఉడిచేది, బోల్దమ్మది, వంట కూడా చేసి పెట్టేది. పాపం బట్టలు కూడా పిండేదే. మనలో మన మాట మళ్ళీ ఎవరితో అనుకో. ఇక్కడ వీళ్ళేమో నన్ను చంపుగా కూడా తింటాళ్ళు. బో అయ్యో నిజమా? ఏందే నీకు నవ్వొత్తాందా? అసలు నీకు పని చెప్తలేరా వీళ్ళు? చల్, నాకు పని చెప్తాడా? నాకు పని చెప్తే ఒక్కొక్కరు చెడుగుడు అన్నట్టు ఆడతా. మగ పిల్లలమే మేడం, ఎట్లుండాలి? నాకు పని చెప్తారా? నాకు నన్ను ఎంత మంచిగా మర్యాద చూసుకున్నాను తెలుసా? మా కాఫీ అంటే కాఫీ తీసుకొస్తాను, బూస్ట్ అంటే బూస్ట్ తీసుకొస్తాను, బిర్యానీ కూడా పెట్టిండు మొన్న.
నీ లెక్క అనుకుంటానా నేను ఒక్క నా ఇంట్లో పని వీళ్ళింటికి వచ్చి వీళ్ళింటికి ఎత్తనా అవునా ఓర్ని అవ్వా పెళ్లి కొడుకు ఎమ్మటి వచ్చిన నీకే గింత మర్యాద చేస్తే పెళ్లి కొడుకు తల్లి ఇక్కడ నాకెంత మర్యాద చేయాలి పైగా నాతోనే పనులు చేయించుకుంటారా ఇక నేను ఊకోను ఎదురు తిరుగుతా అడుగుతా నా రూబాబేందో ఇప్పుడు చూపిస్తా అమ్మా నేను ఇక్కడ ఇంటి ఇయ్యపురాలనే నాకే మర్యాద చేయరా వీళ్ళు ఇది నీ అవ్వ ఇది నాకు కావాల్సింది మనం మొగ పెళ్ళోళ్ళం అంటే అసలు తగ్గేదే లేదు ఇప్పుడు నువ్వు పోయి అడుగుపో నీతో బోళ్ళు తోమిచ్చుడు బట్టలు పిండిపించుడు అసలు ఏంది ఇదంతా నువ్వు పోయి ఇప్పుడు అలా నడుగు కడుగు నేను నీ వెనుక నిలబడతా సరేనా అంతేనంటవానే తే ఇప్పుడు చూపిస్తాగు పెళ్లి కొడుకు తల్లి పవర్ ఏందో అమ్మా నా కాన్సన్ట్రేషన్ మొత్తం కట్నం మీదే ఉన్నదే అందుకే వాళ్ళు లోడ్ చేస్తాలో ఏం చెప్తానో నాకు అర్థం కాలే ఇప్పుడు నా రూబాబు ఏందో చూపిస్తాగు అవసరమైతే నిన్ను పిలిస్తేనే నేను నీ వెనుక నిలబడతా నేను కూడా 5 నిమిషాల కొట్టి కాఫీ 10 నిమిషాల కొట్టి అవసరమైతే పూటకు బిర్యానీ తెప్పిస్తా ఓకే. మాట్లాడు నువ్వు వదినా వదినా ఓ అన్నా అన్నా నాకు ఏమైంది అత్తమ్మా అట్లా వెళుతాను ఏమైందా అరే నేనెవరినే పెళ్లి కొడుకు తల్లిని ఇక్కడ నాతోట ఇల్లరు చాకరీ చేయించుకుంటారు అసలు నేనేంది నా రేంజ్ ఏంది ఇంత మర్యాద ఇస్తానే మీ అమ్మని వీళ్ళు బయటికి ఏమైంది అత్తమ్మా చెప్పండి అట్లెందుకు మాట్లాడుతున్నారు మీరు ఏదో నా కొడుకు పిల్ల మంచిగా ఉండాలి కట్నం మంచిగా రావాలని నేను ఆశ పెట్టుకుంటే ఇక కథం మీరేం చెప్తారులే వారం 10 రోజులు మా ఇంటికాడ ఉండాలని నాతోటి పనులు అని చెప్పిస్తారు నా ఇంట్లో నేనే పనులు చేయ మీ మామే అన్ని పనులు చేసి పెడతాడు తెలుసా నీకు మీ అమ్మని వీళ్ళు అట్లా కాదత్తమ్మా నేను చెప్పేది వినండి ఒక్కసారి ఏంది నువ్వు చెప్పేది లేదు నేను వినేది లేదు అరే నా కొడుకు పెళ్లి చేయాలి అమ్మాయి మంచిగా ఉండాలని నేనేదో ఆశపడి పిల్లని చూద్దామని వస్తే మమ్మల్ని ఇటే వారం రోజులు ఉండమని చెప్పి ఇల్లడి పనులు చేపించుకుంటారు మమ్మల్ని గోసపుచ్చుకుంటారు ఇదేమైనా మర్యాదేనా మీకు మీ అవ్వను మీ బాబాయ్ని అడుగు తప్ప అరే నా కొడుకుతోటి దోస్తానానికి ఎంబటి వచ్చింది వద్దండి గామకి ఇచ్చిన మర్యాద నాకెందుకు ఇయ్యారు గా పొల్లకున్న విలువ నాకు లేదా నేనెవరిని నా కొడుకు కోసం నేను వస్తే మీరేమో నాకు విలువ ఇవ్వకుండా వచ్చిన వాళ్ళందరికి విలువ మర్యాద ఇస్తారేందే ఇది ఎక్కడ అన్యాయం ఎందుకత్తమ్మా మీరు అట్లెందుకు అనుకుంటున్నారు అంతగానం ఎందుకు ఆలోచిస్తున్నారు మా వాళ్ళు ఏది చేసినా మంచి ఆలోచించే చేస్తారు అత్తమ్మ మిమ్మల్ని కూడా ఇక్కడ ఉండమన్నారంటే ఏదో కారణం ఉండే ఉంటది ఒక్కసారి నేను చెప్పేది వినండి అత్తమ్మ ఏహే పోవే నువ్వేం చెప్పొద్దు నేనేం వినోదు గా పెళ్లి కొడుకు ఎంబటి వచ్చిన దోస్తుకు విలువ ఇత్తాలు గంట మర్యాద చేస్తాలు 5 నిమిషాల కొట్టి 10 నిమిషాలకో కాఫీ పూటకో బిర్యానీ పోట్లో నేను పెళ్లి కొడుకు తల్లిని నాకెక్కడ విలువ ఇత్తాలు నాకేం తిండి పెడతాళ్ళు అదంతా కాదత్తమ్మా ఒక్కసారి నేను చెప్పేది నాతో రండి ఏ పోవే పో నీ వాళ్ళకు మర్యాద తెలియదు రీతి లేనోళ్ళు అట్లా కాదత్తమ్మా ఒక్కసారి రండి ఏ పో రండి అత్తమ్మా మీరు ఒకసారి అరే ఎక్కడికే ఒకసారి రండి అత్తమ్మా మీరు ఏందో ఏమో ఒకసారి డోర్ తీయండి అత్తమ్మా ఎందుకే ఒకసారి తీయండి అత్తమ్మా ఎందుకు ఏమున్నది ఒకసారి చూడండి ఏమున్నది సుత్తా నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావు ఇప్పుడు అర్థమైంది అత్తమ్మ అర్థమైంది బాగా అదే మీరు వయసులో పెద్దవాళ్ళు కాబట్టి మిమ్మల్ని అక్కడి వరకే ఆపినాం లేదంటే మీకు కూడా అదొద్దు ఇంకేమన్నా బోలు బట్టలు ఉంటే అక్కడ నేను దోవుతా బట్టలు కూడా విండుతా మీ వాళ్ళు చాలా మర్యాద వస్తులే నాకు ఇప్పుడే అర్థమైంది నేనే అతిగా ఆవేశపడ్డా సరేనా సరే అత్తమ్మ మా గణేష్ గారి పెళ్లి నా సావుకు వచ్చేటట్టున్నది ఓసాయి రమ్య రమ్య ఇట్లా బయటికి రా ఏం పని చేస్తానవే నువ్వు ఎంత బిల్డప్ ఇచ్చినావు నా దగ్గర ఎన్ని మాటలు చెప్పినవే ఆఖరికి వాష్రూమ్ అడుగుతానవా చీ ఎంత బిల్డప్ ఇచ్చినావంటే నీ మాటలన్నీ నిజమని నమ్మినా కదనే నీ దుంపదేగా మరేంది ఏంది చెప్పు ఏం చేయమంటావు మరేంటి చెప్పు ఏం చేయమంటావు దూరం ఉండు ఇగో ఆంటీ నాకు మీ లెక్క బయట పని చేసి రాదు నాకు ఈ పని చేసి వచ్చు అందుకే ఎత్తానా ఎంత బిల్డప్ ఇచ్చినవే లోపల లోట లోట మీద మీట మీట
బయట పని చేస్తే నా రేంజే వేరు, నా రేంజ్ మొత్తం పోతుంది. అందుకే లోపల పని చేస్తాను. ఏముందా అంటే బయట డోర్ వేసుకొని నేను లోపల ఏం చేస్తానో ఎవ్వరికి తెలియదు. అవును, నీ రేంజే వేరు. నీకు ఇచ్చే మర్యాద ఇంకేదో ఊహించుకున్నా. నువ్వు చెప్పిన మాటలన్నీ నిజమని నమ్మిన. మస్తు మర్యాద చేస్తాను నీకు. పో, నీ పని నువ్వు చూసుకోపో. ఏ నా జోలికి రాకు. అని తిన్న బోలు నేను చేసుకుంటా. నన్ను ముట్టుకుంటూ పోయింది తానం చేయాలి. మా ఆవిడ చెప్తున్నా, ఫోన్ చేద్దాం. ఏంటో రసూరి, ఏమైనా డేట్లు బుక్ అయినాయా? నాకైనా లేదురా. ఏమున్నా గీడ గంగారు కూడా ఈవెంట్ కొట్టినోటి ఒకటి ఎంగేజ్మెంట్ జరిగితే ఈటే వచ్చినాయిగా వీళ్ళతో ఉంటున్నా. ఏమానకేంద్రా మంచిగా ఏ రోజుకో బీరెత్తురు, మంచిగా తాగుతున్నా, తింటున్నా, పంటున్నా. నాకే పనిరా. మంచిగానే చూసుకుంటారు. మనకు సపరేట్ రూమ్. ఇప్పటికైతే మంచిగా ఉంది. ఇంకో 2-3 నెలలు పెడితే కావచ్చు. ఈ పెళ్ళి అయిపోయి గిట్రా నేను, ఈ లగ్నం అయిపోయి గిట్రా నేను. ఇది అయిపోయినాక నేను అత్త. మా గణేష్ గారి పెళ్లి నా సావుకు వచ్చింది. ఈ అబ్బా బయట పని చేస్తే నా రేంజ్ పోతుందని ఎవ్వరు చూడరు కదా అని బాత్రూమ్ పోయి బాత్రూమ్ అడుగుతుంటే వీళ్ళు వచ్చేమో వంట ఎత్తుదా, బట్టలు పిండుతుందా అని అంటారు. కనీసం తాళం చేసే టైం కూడా ఇస్తలేరురా. అయ్యా మళ్ళా కూర్చుంటే పెట్టింది నన్ను కూరగాయలు కడిగేసి కూర వండమని. సబ్బు అంతా సబ్బే నురుగే ఉన్నది. ఈ కూర ఇప్పుడు వీళ్ళని మొత్తం నురుగు పడ్డది, బాత్రూమ్ నురుగు. నాకేందబ్బా వీళ్ళే తింటారు. గబ్బులు ఎత్తంది. ఇల్లే తినని ఇల్లే సామని. అవ్వ నేనైతే బయటికి పోయి బిర్యానీ తింటా. టమాటాలు ఎడపడైనాయి, టమాటాలు వేయాలి. రేంజ్ పోతుందని నేను ఫీల్ అయితే నన్ను ఇంకా తగ్గిపిస్తారు. ఏ కంపత్తంది. నాకు తానం చేసే టైం ఇస్తలేరు. కనీసం చేతులు ఉడగడగాని ఇస్తలేరు. అరే ఏమైందిరా, ఎందుకు ఇట్లా ఏమైంది అక్క? చెప్పక్క. చెప్తలేవు. బావ నువ్వేం మాట్లాడుకున్నావు? ఏం లేదురా, అంతా నార్మల్ గానే మాట్లాడుకున్నాం. లేదక్క, చెప్పక్క. ఏం లేదురా, ఆయన ఏంటి, ఆయన ఏం చదువుకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి అదంతా చెప్పిండు. ఇక ఆయన అట్లా చెప్పేసరికి నేను కూడా నా గురించి చెప్పిన, అన్న చదువు గురించి చెప్పిన, ఇక అటు ఇటు మన ఫ్యామిలీ గురించి చెప్పిన. అంతే, అంతకుమించి ఏం మాట్లాడలే. బావ ఏమన్నాడు అక్క? ఏమనలే, ఇక అంతే మాట్లాడుకున్నాం, వచ్చేసినాం. బావ నచ్చిండు అక్క మరి నీకు? ఇప్పటికైతే ఓకేరా, కానీ ముందు ముందు చూద్దాం అంతే. ఓకేనా? పెళ్ళి ఓకేనా? ఎప్పుడు పెళ్ళి? ఎప్పుడు ఎప్పుడు రా పెళ్ళి? ఎప్పుడు పెళ్ళి? ఎవరు నువ్వు అసలు? ఎప్పుడు చూసినా పానకన్నప్పుడు కదా మధ్యలో చేదు ఒకటి మాట్లాడుతావు. నేను తెలియదా? నేను ఒక ఫోటోగ్రాఫర్. నేను లేకపోతే పెళ్లిళ్ళు, పేరెంటాలు, ఫంక్షన్లు ఏవో జరిగాయి. అంతేందుకు నేను ఒక పెళ్లికి అయినా అనుకో, ఆ పెళ్లి పంతులు కూడా నా మాట వింటావు. నువ్వు నేను తెలియదా? ఓ షట్ డ్యామేజ్. అగో గవన్నీ నాకెందుకు చెప్తున్నావు? అయినా నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చినావు? నిన్ను మేము పిలవలేదు కదా. పిలితే నచ్చినోళ్ళు చుట్టాలు, పిలిపోయి నచ్చినోడు ఫోటోగ్రాఫర్. నాకు ఏడే టెంట్ కనమాట పోయాను దూరత. ఎక్కడికైనా నేనే. ఆ ఫంక్షన్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎన్ని దాకా నేనే ఉంటా. నాకు సంబంధం లేదు. పెళ్ళి అయిపోదాకా, ఫంక్షన్ అయిపోదాకా నేనే ఉంటా. నా తమ్ముడు మొత్తం పెళ్ళి అయిపోయేదిగా. ఇక రోజుకు 2 బిల్లు అవుతాగా, ఇక 4 బిల్లు పట్టుకోరాపు. నువ్వు అవుతావుగా? చిన్నపిల్ల తాగదు కానీ మొన్న బట్టలు పట్టుకొచ్చు. అవి 80 ఉన్నాయి. ఓకేనా? మంచిగా పట్టుకుంటాము. ఓకే పెళ్ళి ఓకే. వెనక కూర్చుంటా, మంచిగా పట్టుకుంటా. 4 ఓకేనా? రైట్. అరే ఎవర్రైనా అంత పిసపిస మాట్లాడుతున్నాడు? కిషన్ గురించి విడిచిపెట్టక్క. సరేనా అక్క, నీకు బాగా నచ్చిందా లేదా? ఇక నచ్చిందని ఏం చెప్పలేను కానీ ఇప్పటికైతే ఓకేరా, మంచో లెక్కని అనిపిస్తుండు. సరేరా, ముందు ముందు చూద్దాం కానీ. సరే పోదాంపా. సరే అక్కప్ప. పిల్ల ఎంతసేపు నేను ఆకలి ఎంతసేపు ఆట ఎత్తాను ఇంకా? అరే ఆగమ్మ, ఇప్పుడే బాత్రూమ్ కాడికి వచ్చిన మళ్ళీ వంట కాడి పానం అవుతుందా? చేస్తాను కదా. వంట చేసినట్టు కాదు, కడుపు నిండాల వాసనకు. సరే చేస్తానా. నేను మంచి అండుతా కూరలు. నేను అండిన టేస్ట్ నీకు దునియా మొత్తం తిరిగినా రాదు. వంకాయ కూర నోట్లు వేసుకుంటే బెల్లం కరిగినట్టు కరగాలి, అంత రుచిగుండాల కూర. నేను కరుగుతుంది, నేను అంటుతా చూడు. నువ్వు ఇట్లా ఎత్తావు. మంచి మొగడు ఉన్నాడు, ఎర్ర పిల్లాడున్నాడు. నీ పెళ్లి ఎత్తా నిజమా? మంచిగా అండు. సరే చూడు, నేను మంచి ఫ్లేవర్స్ అన్ని మంచిగా ఎత్తా. సరేనా? సూపర్. ఏమైందిరా, పిల్లతో మాట్లాడినావాట? ఏం మాట్లాడుకున్నారు? ఏముంది, ఆమె గురించి చెప్పింది, వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పింది.
నా గురించి అడిగితే నా అభిప్రాయం నేను చెప్పిన అంతే. మన గురించి అవి అన్ని అన్ని అడిగి ఈ జాబ్ చేస్తావు, ఏడో వర్క్ చేస్తావు, ఏం చదువుకున్నావు అని అడిగితే చెప్పిన అంటే అంతకు నుంచి ఏం లేదే. అరే నా గురించి ఏమైనా అడిగిందారా? నీ గురించి అడగదా ఇక నీతో నచ్చిన ఫ్రెండ్ ఎవరు అంటే ఆడు మావుడే నాతో తిరుగుతారని చెప్పిన. ఆడు మావాడు కదా, ఆమె మామే నా దోస్త అని చెప్పాలి. నేను మర్చిపోయినా కానీ సరే నెక్స్ట్ టైం కలిసినప్పుడు ఖచ్చితంగా చెప్తా అట్లా. సరే చెప్పు. ఇంకా గంతే మాడుకున్నారు, ఇంకా ఆడుకున్నారు. అంతేనా? ఇంకేమైనా ఉంటే నీకు చెప్పనా? చెప్పు. అరే నిజమే, ఏం లేదు. దాచి పెడతారా ఏమైనా నా దగ్గర? దేవుడు నీ దగ్గర నేను దాచి పెడతాను ఎప్పుడన్నా. మొత్తం మాట్లాడినా అమ్మాయితో మొత్తం మాట్లా కంప్లీట్ సెట్. ఇక పెళ్ళి అయ్యా ఈడే పడు. ఎవరితో? నేనా వెళ్తారు మాట. నేనా నేను ఇంత ఆడావిడి ఎత్తున్నా, ఇంత అంగం ఎత్తు నేనే లేదు కదా. నేను ఒక ఫోటోగ్రాఫర్, నేను పెళ్లి ఇచ్చేది నేనే. ఏంది తలకే తింటాడు? నువ్వు రన్నే చూసుకుంటావు అనుకో. చూసుకుంటావా? చూసుకుంటావా? మంచిగా కలుసుకో. సరే పో. తలకే తింటాడు. ఏంది అసలు? ఏంది నువ్వేంది? ఎవరు నువ్వు అసలు? ఎందుకు నొల్లు ఎత్తారు నువ్వు వచ్చి? నేనే లేదు కదా, నేను ఫోటోగ్రాఫర్ని. అయితే ఏంది? నువ్వేం చేస్తావు? నేనేం చేస్తా? ఫోటోలు తీస్తా. ఫోటోగ్రాఫర్ ఫోటోలు లేకపోతే బర్రకాడ పెండెత్తుతాడా? అదంతా కాదు, నేను పెళ్లి ఫోటో చేయడానికి వచ్చిన. పెళ్లి ఫోటోలు తీయడానికి వచ్చినావమ్మా, తలకెళ్ళి తింటాను మరి. మీ తలకే లేదు తింటున్నా. ఇక్కడ ఓవర్ అడవిలు చేస్తారా, నేను చేస్తున్నా. నువ్వు హడావిడి చేస్తే వాగా చేస్తాను. అయినా ఇంకా పెళ్ళే ఫిక్స్ కాలేదు, నువ్వు ఏడ తీయడానికి వచ్చినావు ఫోటోలు? అదంతా నాకేం తెలియదు. ఏడే టెంట్ కమడతాడు కోతా అయిపోదాకా మా దక్కనే ఉంటా. ఈవెంట్ అయిపోయాక అయితే కానీ పెళ్లి కూతురు తమ్ముడు కావంటాడా? నీకేం పని? 4 బీర్లు ఏమన్నా. రెండు నగుడిస్తావా మరి? నువ్వు తాగుతావా? తాగుతా. నేను ఫస్ట్ నుంచి వచ్చి తాగుతుంది. ఉప్పు తాగుతుందాట. అయ్యో ఇంట్లో ఒక్కనే ఆయన ఇప్పుడు నాకు సోపతి ఉంటా. 2 బీర్లు 4 బీర్లు స్టఫ్ అయిందే పిచ్చులు. గుడాలు లేపనా? గుడాలు గుడాలు వస్తుంటాయి. ఇండియన్ కార్ 2 షేర్లు ఎత్తుకుని కదా తాగుదాం ఇక. ఓకే సరేనా? మరి నేను నాయనట్టు ఎవరికి చెప్పకు. నేను చెప్పా పోదప్పా. సరే మరి నన్ను ఫోటోలు మంచిగా తీయాలి. వేరే లెవెల్ ఇస్తా ఫోటోస్ నేను. నిజంగా? పడతాను. సరే పాప